12 వచ్చిన ఏమంటాడంటే అంతకు ముందు వేరొకను రాను ఒకరికి శత్రువులు కలిగించింది. ఆ దినం నేను ఒకరికొకరు మిత్రులై. అలానే 15 వచ్చిన వేరు అతని ఇదిగో మరణం మన దగ్గర వేరు ఎదురు చేయలేదు. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిస్తాం. పేదలు వివాహాలు ఇంతకుముందు వీళ్ళు ఎక్కడైంది అంటే శత్రుత్వం. వీళ్ళకి ఎంత మాత్రం కూడా వారి జీవితాల్లో ఐక్యత లేదు. వారి అధికారాన్ని బట్టి వారి కోట వారు కట్టుకున్న పరిస్థితులు లేకుండా చూస్తారు. ఇలాంటి సందర్భంలో ప్రభువు తన మరణానికి అప్పగించబడిన సందర్భంలో ఆయన శిక్ష విధించే ఆ యొక్క పరిస్థితుల్లో ఎంత ఆశ్చర్యమైన కార్యం మనం చూస్తామంటే భయంకరమైన శత్రువులుగా ఉంటున్న వాళ్ళు యేసు ప్రభువుని బట్టి వాళ్ళిద్దరేమయ్యారంటే మిత్రులయ్యారు. అంటే దేవుడు మన ప్రభు సమాధానానికి అధిపతి, సమాధాన పరిచేవాడు అని మనం చూస్తాం. అందుకని మన విషయంలో కూడా దేవుడు ఏమంటారంటే తన భక్తి ద్వారా మనం శత్రువులమైంటుండగా చదువుతున్నాం. రోమిలకు రాసిన 5వ అధ్యాయంలో రోమిలకు రాసిన 5వ అధ్యాయంలో 10వ వచనం, అనగా శత్రువులమై కదా ఆయన కుమారుని మరణం ద్వారా మన దేవుడితో సమాధానపరచబడిన మనకి నిశ్చయముగా రక్షింపబడుతుంది. మనము ఎవరు వల్ల ఈ 7 రోజులు పిలాతులు భౌతిక సంబంధంగా వారికి ఉన్న అధికారాన్ని బట్టి వారి యొక్క రాజకీయం కాదు వారికి ఉన్న పరిస్థితులను బట్టి వారిద్దరు కూడా శత్రువులుగా జీవిస్తా ఉంటున్న పరిస్థితుల్లో యేసు ప్రభువుని సిలువకు అప్పగించడానికి మొట్టమొదటి పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు పిలాతు తన దగ్గర ఏమి కూడా దోషం కనిపించలేదు. ఆయన అంటాడు, ఆయన పైకి వచ్చినాడు 23వ అధ్యాయం 5వ వచ్చినాడు, ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు అని అంటున్నాడు. 4వ వచనంలో ఫలానా యాజకులతో జనసమూహంతో చెప్తున్నాడు, ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు. అయితే వారు ఇతరులు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదయ దేశం అంతా ఉపదేశించు ప్రజలకు నేర్చుకున్నాడు అని మరింత పట్టుదలగా చెప్పారట. అంటే గలిలయ మొదలుకొని యూదయ దేశం వరకు ఈయన ప్రజలందరినీ చెబుతుంటున్నాడు అని అంటే ఆయన రాజ్య స్థాపన, ఆయన బోధ ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఈ ధర్మశాస్త్రం ఏదైతే చేయజాలకపోతుంటుందో దాన్ని ఆయన చేయడానికి వచ్చేది అనేది ఆయన రాజ్య ప్రకటన చేస్తూ ఉంటాడు. ఓ జన సమూహం ఆయన వెంబడిస్తూ ఉంటాడు. పరిశీలికి శాస్త్రులకి దీనికి ఆయన మిమ్మల్ని పడుతున్నారు. కారణం ఏంటి అంటే వారు ప్రజలందరూ కూడా ప్రభువుని వెంబడిస్తాం. ఆయనని ఎప్పుడు సిలువ కడతామా, ఎప్పుడు చంద్రు కడతామా, ఎప్పుడు ఆయన శిక్షకు అప్పగిద్దామని అనేక సందర్భాల్లో ఆయన దగ్గర దోషం, ఆయన దగ్గర ఏది తప్పు దొరుకుతుందా అని వెతికిన వారు అనిపిస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే గలిలయ మొదలుకొని యూదయ అన్నాడో వెంటనే పిలాతు ఏం చేసేదంటే ఆయన దగ్గర నేరం కాపాడికి వెళ్ళేసరికి ఆయన జ్ఞానం తీర్చడానికి ధైర్యం చేయకుండా ఏమన్నాడంటే సరే యూదయ దేశంలో నుంచి గలిలయలో కూడా ఆయన రేపటి అన్నారు కాబట్టి గలిలయకి ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు, హేరోదు దగ్గరికి పంపిస్తున్నాడు. హేరోదు దగ్గరికి పంపిస్తూ ఆయన అంటున్నాడు కదా, ఈ మనుషుడు గలిలయుడు అనడానికి ఆయన హేరోదు అధికారంలో ప్రదేశం వాడిని తెలుసుకుని హేరోదు వద్దకు ఆయన పంపాను అని 7వ వచనంలో చూస్తాను.
ఏ రోజు ఆ దినంలో యెరూషలేములో ఉన్నారు. గలిలయలో ఆయన అధికారంలో ఉంటున్న ఆ ప్రదేశంలో ప్రభు ఆయన ప్రకటిస్తున్నాడని అక్కడికి పంపిస్తే, అదే సమయంలో ఏ రోజు అంటున్నాడు యూదయలో ఉన్నాడు. యూదయలో ఉంటే ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తే ఏ రోజు ఆయన చూసి యేసు ప్రభువుని చూసి మిక్కిలి సంతోషించి ఆయన గురించి చాలా సంతోషించారు. ఆయన ఏదైనా ఒక సూచన చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడబడింది. ప్రభు ఎవరు? ప్రజల్లో ఒక గొప్ప వ్యక్తి. జనసమూహం అంతా ఆయన రమణిస్తా ఉంటుంది. ఆయన బోధకు ఆకర్షితులవుతుంటున్నారు. ఆయన అనేకుల్ని స్వస్థపరుస్తుంటున్నాడు. అనేకుల్ని ఆయన బాగుపరుస్తుంటున్నాడు. ఈ విషయాలన్నీ ఏదో రాసి గుర్తెరిగాడు, కానీ ఆ సూచక్రియలు ఆయన చేయడానికి లేదా ఆయన ఎప్పుడన్నా చూడాలంటే అంతవరకు కూడా చూడరు. ఈ శిక్షకు లేకపోతే ఈ యొక్క తీర్పులు ఆయన తీసుకుని వచ్చినప్పుడు ఆయన తెలిసి సంతోషపడి ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేస్తాడేమో అని ఎంత ప్రయత్నించినా ఆయన ఎలా ఉన్నాడు? ప్రభు మౌనంగా ఉంటున్నాడు. ఆయన దూషించి మళ్ళా ఆయన ఏం చేస్తుంటున్నాడు? మళ్ళా పిలాతు దగ్గరికి పంపిస్తుంటున్నాడు. వీళ్ళిద్దరు ఒకరి దగ్గరికి ఒకరికి పంపిస్తూ అప్పగించడానికి వాళ్ళిద్దరు శత్రువులు మిత్రులుగా తయారైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే ప్రభు అంటాడు కదా, దేవునికి ప్రజలకి ఆయన మధ్యవర్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు అని అంటారు. దేవునికి మనకి పాపం గోడ మధ్యవర్తిగా దేవునితో సహవాసం చేసే ఆ అనుభవం మనం కోల్పోయాం. ఎవరైతే దాని నుంచి దూరం అయిపోయారో, ఆ నామం ఒకరి ద్వారా వచ్చింది పాపాన్ని తీసివేయాలి అని అంటే, దేవునితో సహవాసం చేయాలి అని అంటే, దేవునితో మళ్ళా సమాధానపరచబడాలి అని అంటే, మనుషుల్లో ఎవరు కూడా సమాధానపరచబడే వ్యక్తి, అలాంటి పవిత్రమైన వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి ఎవరు కూడా లేదు. అందుకనే దేవాది దేవుడి సశరీరుడుగా మానవ రూపాన్ని ధరించుకొని ఆయన మన మధ్యకి వచ్చి శత్రువులమైన మనల్ని ఆయన మరణం ద్వారా మనల్ని జీవనాన్ని మనకు అనుగ్రహించి దేవునితో మనల్ని సమాధానపరిచాడు. కాబట్టి సమాధానపరచబడిన మనం దేవుని యొక్క ఆ కృపలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని సమాధానపరిచేవాడిగా ఉంటున్నాడు. 5వ అధ్యాయం వచనాలలో చూస్తే రోమాపత్రిక 5వ అధ్యాయంలోనే మనం ఇంకా బలహీనమైనట్టుగా 6వ వచనంలో క్రీస్తు ఇంతకాలంలో భక్తి జీవిత కొరకు చనిపోయాడు. నీతి మంతుడి కొరకు సైతం ఒకటి చనిపోవడం ఆడుతుంది. మంచి వాటి కొరకు ఎవరైనా ఒక చనిపోవాలి తెగిపోవచ్చు. అయితే దేవుడు మన యొక్క తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మన ఇంటికను పాత్రమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తం వలన మనల్ని మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి మనల్ని రక్షించాడు, నీతిమంతులుగా చేశాడు. ఉదయకాల సమయంలో దేవుని ఎరిగిన మనం, దేవుని పిల్లలుగా తీర్చబడిన మనం, ఆయన రక్తదానంలో కడుగబడిన మనం, పరిశుద్ధ రాజులైన యాజక సమూహంగా చేయబడిన మనం, ఈ ఉదయకాల సమయంలో దేవునికి మనకి మధ్యలో శత్రుత్వం ఏర్పరచబడడానికి కారణం ఏంటంటే పాపం, అడ్డుకోవడం. అందుకని ప్రభు శిలువలో వేలాడి ఆయన ఆ తండ్రికి తన ఆత్మను అప్పగించుకునేటప్పుడు యెరూషలేము దేవాలయంలో తెర ఏమైపోయింది? రెండుగా చిరిగిపోయింది. అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి మధ్యలో ఉండే ఆ యొక్క తెర, దానిని దేవుడు తొలగించి వేసేసాడు. అంటే ప్రతి మానవుడు దేవుని దగ్గరికి రావాలి అంటే, పవిత్రమైన ఆయన సన్నిధిలో సహవాసం చేయాలంటే, ఆయన్ని ఆరాధించాలి అని అంటే అడ్డుగోడలు తీసివేశాడు. ఆయన తన రక్తదానంతో కాల్చి మనల్ని విమోచించాడు, మనల్ని పరిశుద్ధంగా చేసాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన నేరము చేయలేదు, ఆయనలో ఏ పాపమును కనబడలేదు అని అంటాడు. పేదలు రాసిన మొదటి పత్రికలో కూడా మనం చూస్తాం కదా, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బదులు
చెప్పగా బెదిరింపగా ఆయన ఏం చేశాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనాలు చూస్తే ఆయన మాటలు చేయలేదు, ఆయన నోటును ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా దేవునికి తను తాను అప్పగించబడను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానేమి తన శరీరం మన పాపములను ప్రాణం మీద మోసుకొని ఆయన పొందిన ప్రాణముల చేత మీరు స్వస్థత పొందితే మనకి ఆత్మీయ స్వస్థత. పాపపు రోగాన్ని ఇచ్చి మనల్ని తొలగించి పరిశుద్ధులుగా చేసేదా. క్రీస్తు రక్త దానంలో మనల్ని కడిగి పవిత్రులుగా చేశాడు. కాబట్టి ఇవే కాదు సమయంలో దేవుని నమ్మిన మనం ఆయన్ని గుర్తెరిగాం. దేవుడితో తండ్రితో సమాధానపరచడానికి ఆయన మధ్యవర్తిగా శత్రువులు పెట్టిన మనల్ని దేవునితో మనల్ని మిత్రులుగా చేశాడు. పాపాన్ని బంధకాల నుంచి మనల్ని విడిపించాడు. దేవుడు మనల్ని సమాధానపరిచి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన సన్నిధిలో మనం స్తుతియాగం చేయడానికి, ఆయన మన యొక్క చేసిన గొప్ప కార్యాన్ని గుర్తు చేసుకోవడానికి, ఆయన మనల్ని శత్రువులు పెట్టిన మనల్ని దేవునితో సమాధానపరచడానికి కారణం మన ప్రభు యేసుక్రీస్తుగా మనం చూస్తా ఉంటున్నాం. మన కొరకై ఆయన ఈడ్చబడినట్టుగా, మన కొరకై ఆయన శ్రమ పెట్టబడినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. అది మాత్రమే కాదు, మన కొరకై ఆయన గాయపరచబడ్డాడు. మన కొరకై శిలువలో వేలామంది, మన కొరకై చివరి బిందు వరకు ఆయన తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కాల్చిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన రక్తంలో మనకి క్షమాపణ, ఆయన రక్తంతో మనకి విమోచన. మనం శత్రువులు కదా దేవునితో మనల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానపరిచి మనల్ని మిత్రులుగా చేశారు. ఆ కాలం చేత ఉదయకాల సమయంలో రక్షించబడిన మనం పరిశుద్ధ రాజకి సమూహంగా చేయబడిన మనం ఆయన మన కొరకై చేసిన గొప్ప మేలు, మన కొరకై స్వరూపమైన స్వచ్ఛమైన లేనిగా మార్చబడిన ఆయన శరీరం, మన కొరకై నలుపుబడిన ఆయన శరీరం, మన కొరకై ఆయన గడప రెడ్డు లాగుతూ అవమానపరుస్తూ ఉమ్మి వేసి కొరడాలు చేత నాగటి చాలలు నిబంధ తున్ని ఆయనకి భారమైన శిలువను తన భుజస్కంధాల మీద మోపి ఈడ్చుకొని తీసుకుని వెళ్తుంటున్నాడు. మన కొరకై ఆయన మౌనం పడిచి మనకి రావాల్సిన శిక్ష అంతటిని ఆయన అనుభవించి మనల్ని దేవుడితో సమాధానపరచండి. ఉదయకాల సమయంలో ఎంత గొప్ప భాగ్యం మన ప్రభు ద్వారా మనకి అనుగ్రహించుకుంటున్నాడు. ఆయన మన కొరకై మనల్ని మిత్రులుగా చేసి దేవుని యొక్క రాజ్యానికి మనల్ని వారసులుగా చేసి యోగ్యులుగా చేసి ఉంటున్నాడు. ఒక చేతి మనల్ని రక్షించుకుంటున్నాడు. అలాంటి గొప్ప మన ప్రభువు మనల్ని దేవునితో సమాధానపరిచిన మన ప్రభువు మన కొరకై ఆయన మనకి బదులుగా ఆయన శరీర రక్తాన్ని కాల్చి మన ప్రభువు ఉదయకాల సమయంలో మనకి జీవాన్ని అనుగ్రహించుంటాడు. మరొకసారి ఆయన సన్నిధిలో చేద్దామా ఆయన ఆత్మతో సత్యంగా ఆరాధించవలసిన